డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించి ఆల్రెడీ కూడా వీళ్ళు ఓపెన్లో సింగిల్ డిగ్రీ ఇది జేఈ మీద వీళ్ళైతే అడ్మిషన్స్ ఇస్తున్నారు. దీని మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది. యూజీఈ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారమ్మా. దీనికి మరి మనకైతే ఓన్లీ బోర్డ్స్ ఐపీఈ ద్వారా మరి వీళ్ళైతే సీట్స్ అయితే అలొకేట్ చేస్తున్నారు. 10+2 మీద మరి వచ్చేసింది నోటిఫికేషన్. దీని డీటెయిల్స్ కథా కమామేషన్ అయితే చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆల్రెడీ ఇక్కడ చూస్తే 14వ తారీఖు మరి పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. జూన్ 6వ తారీఖు పోర్టల్ క్లోజ్ అవుతుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 20th జూన్ 2026న ఇంటర్వ్యూస్ జరిగే అవకాశం ఉంది. ఇక బోర్డులో మీరు చూసినట్టయితే ఈ యొక్క త్రిబుల్ ఐటీ హైదరాబాద్ బోర్డు ఛానల్ ఆఫ్లో ఇక్కడ ఎన్ని సీట్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి. చూసినట్టయితే ఎవరు ఎలిజిబిలిటీ ఏంది, మరి దీని స్టోరీ ఏంది. This mode admission to dual degree program for applicants who have obtained high scores in 10+2 high scores అంటే మనకి 1000 మార్కులకు పెడతారమ్మ ఎగ్జామినేషన్. 998, 999 లేకపోతే 1000 ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే 995 వాళ్ళకి కూడా చాలా చాలా కష్టం. తర్వాత వీళ్ళందరికీ ఏంటంటే చేసి మళ్ళీ వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, నలుపుతారు లోపల ఇంటర్వ్యూ రూమ్లో పెట్టి. మరి ఈ విధంగా పెట్టినప్పుడే మా వీళ్ళకి ఎలిజిబిలిటీ 998, 999 ఈ రేంజ్లో ఉంటుందమ్మ. ఇక్కడ అప్టెండ్ హై స్కోర్స్ ఇన్ +2 ఎగ్జామ్స్ బై ఎనీ సెంటర్ స్టేట్ బోర్డ్ అప్రిషియేషన్ ఆఫ్ ద డిస్టింక్షన్ అప్లికెంట్స్ ఇన్ దిస్ మోడ్ విల్ బి షార్ట్ లిస్టెడ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు డైరెక్ట్గా. సరే ఇంత మరి మార్క్స్ వచ్చినా కానీ వీళ్ళకి డైరెక్ట్గా ఇస్తారా? ఇవ్వరు, వీళ్ళని నలిపి ఇస్తారు. మరి డెసిషన్ ఆన్ ద ఫైనల్ ఆఫర్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ సోలీ బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్. ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కెన్ ఎర్న్ 2 డిగ్రీ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనకి దీనిలో ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఒట్టి బీటెక్ ఎవరు ఇప్పుడు జేఈ ద్వారా ఏంటంటే ఓన్లీ బీటెక్ ఇస్తారమ్మో, అది హ్యాపీ. జేఈ ఇక్కడ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో జేఈ ద్వారా అడ్మిషన్ చాలా ఈజీ. సపోజ్ ఇక్కడ 99.5 ద్వారా 99.58 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఈ యొక్క 10+2 చూడండి, ఇక్కడ అన్ని తోకలు ఉన్నాయి. బీటెక్కి ఎంఎస్ ఇస్తారు. ఈ ఎంఎస్ ఎందుకు? ఇది పెద్ద తోక. ది మాస్టర్ డిగ్రీ రిక్వైర్స్ కంప్లీట్ బై ద రీసెర్చ్ థీసిస్. ది ప్రోగ్రామ్ ప్రిపేర్ స్టూడెంట్ హూ రీసెర్చ్ ఓరియంటెడ్ హైయర్ స్టడీస్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ 5 years. కాకపోతే ఇది 5 years అయింది. ఈ బీటెక్ ఒకటి ఇస్తే చాలు కదా మనకి. వీళ్ళు మళ్ళీ ఇక్కడ అంతా అన్ని లిటికేషన్ పెడతారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే సిఎండి కంప్యూటర్ సైన్స్, మళ్ళీ ఈసీఈ లేదు, ఈసీఈ కూడా ఉండాలి దీనిలో. ఇక్కడ ఏంటంటే సిఎండి ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ బీటెక్ సిఎస్సి కంప్యూటేషనల్ అండ్ న్యాచురల్ సైన్స్ అనేది ఒక తోక యాడ్ చేశారు. తర్వాత సిహెచ్డి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటింగ్ హ్యూమన్ సైన్సెస్ అని ఒక తోక. ఈ ఏమైనా ఉపయోగం ఉంటాయా అంటే ఐఎమ్ నాట్ షూర్. ఇది మరి ఐఎమ్ ఎలిజిబుల్. అసలు ఈ కోర్సులకి ఎవరు ఎలిజిబుల్ చూద్దాం. యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై త్రూ ద 12th class 90% పైన ఉండాలి మ్యాథమెటిక్స్. సిఎండి ప్రోగ్రామ్ స్కోర్ మినిమం 90%. 90 అయింది. 990 వచ్చిన వాళ్ళకే దిక్కులేదు. ఇక్కడ 990, 997, 998 ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఈ పేరుకే పెట్టారు కానీ ఇవి మనకి ఈ మార్క్స్ వస్తేనే ఇక్కడ వస్తుందమ్మా. తర్వాత మరి ఫాలోయింగ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఏదో గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది. తర్వాత ఇఫ్ యూ క్వాలిఫై ఇంటర్వ్యూ త్రూ ద బోర్డ్ అండ్ యూజీఈ మోడ్స్ యూ విల్ బి ఇంటర్వ్యూడ్ ఓన్లీ బై ది యూజీఈ ప్యానల్ విల్ బి కన్సిడర్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ లిస్టెడ్ ఇన్ అవర్ ప్రిఫరెన్స్. అప్లికెంట్ వూ హ్యావ్ 12th and 22 ఆర్ నాట్ ఎలిజిబుల్. మరి మీరు ఇంటర్మీడియట్ 12వ తారీఖున 2025లో నాట్ ఎలిజిబుల్ అమ్మ. నేను లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివాను సార్ అంటే కుదరదు. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఆకుకూరలాగా ఫ్రెష్గా మరి ఎవరైతే ఇంటర్మీడియట్ అవుతారో ఫ్రెష్ వెజిటబుల్ లాగా ఉంటేనే ఇక్కడికి రావాలా, గుర్తుపెట్టుకోండి. అప్లికెంట్ వూ హ్యావ్ పాస్డ్ 12th 2025 ఆర్ ఎర్లియర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ మోడ్ అనమాట. ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్స్ మాత్రం అలౌడ్ అమ్మ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత ర్యాంకింగ్ క్రైటీరియా. Ranking will be done separately for each, but the primary ranking criterion is subject to the aggregate score defined above eligible. In case of the following scores
విల్ బీ ఈజీ టు రిజాల్వ్. ద పర్సంటేజ్ అప్టైన్డ్ మ్యాథమెటిక్స్, టోటల్ పర్సెంట్ ఇన్ ముందు వీళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూస్తారు. తర్వాత స్టూడెంట్ ఐడి ఈవెన్ ఆఫ్టర్ విల్ హ్యావ్ గివెన్ సేమ్ ర్యాంక్డ్ వి ఎయిమ్ టు ది ఇంటర్వ్యూ అప్ టు 25 క్యాండిడేట్స్ ఫర్ సిహెచ్డి ఇన్ దిస్ మోడ్. ఇదమ్మా. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అసలు అప్లై చేయాలా వద్దా. ఈ తర్వాత ఇంటర్వ్యూ మనకి 19, 20 ఆ ప్రాంతంలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫీజు కూడా భారీ ఎత్తున ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 5 లక్షలు, 5 4 5 5 25 5 5 25 లక్షలు. ఈ 25 లక్షలు ప్లస్ మళ్ళీ హాస్టల్ ఫీజు ఇవన్నీ కూడా దాదాపు 35-40 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, హాస్టల్ మెస్ ఫీజెస్ ఎక్స్ట్రా ప్లస్ హాస్టల్ మెస్ ఫీజ్ ఎక్స్ట్రా. దీస్ ఛార్జెస్ విల్ ఫార్ ద మరి స్టూడెంట్స్ అట్ ది ఇన్స్టిట్యూట్. మరి పేమెంట్ ఆఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ షుడ్ కన్ఫర్మ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ బై పేయింగ్ సీట్ అలాట్మెంట్. మరి యాక్సెప్టెన్స్ డేట్ అనౌన్స్డ్ విత్ ద సీటు. ది సీట్ అలాట్మెంట్ ఫీజ్ ఆఫ్ 10,000 రూపీస్. నాన్ ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ 2,05,000. దీనికి బ్యాంక్ లోన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్ లోన్లు కూడా ఇస్తారమ్మా, నో ప్రాబ్లం. చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం పూర్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు చాలా దూరంగా ఉంటే మంచిది ఇలాంటి ఇన్స్టిట్యూట్లకి. కొంచెం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు మనకి ఐఐటి, ఎన్ఐటి, IIITలు ఉన్నాయి కదా, వాటిల్లో ఏ ఎన్ఐటీలో చేరినా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి ఫీజు మరి 0% ట్యూషన్ ఫీజు ఉందమ్మా. 0% ట్యూషన్ ఫీజు ఉన్న చోట వెళ్ళండి, కొంచెం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైనా ఉంటే. ఇక మిగతా వాళ్ళు నేను కట్టుకుంటాను డబ్బులు అనుకుంటూ వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మంచిదే, ఇంతవరకు బాగానే ఉంటుంది. ఈ తోకలతోనే వచ్చింది సమస్య అంతా, తోకలు. ఈ తోకలు ఈ తోకలు వేస్ట్. ఇక్కడ ఈ ఓకే, నో ప్రాబ్లం. మరి ఇక్కడ సీట్లు చూసినట్టు ఇక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి, ఇక్కడ మీకు 25. అసలు మనం వీళ్ళకి డబ్బులు రూపంలో ఇక్కడ చూడండి, ఇక్కడ 25 సీట్స్ ఉంటాయి, ఇక్కడ 25 సీట్స్ ఉంటాయి. ఈ 25 సీట్స్ ఈ 2,500 రూపాయల ఫీజే భారీగా వస్తుందమ్మా, చూసుకోండి. అసలు అందరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది నాకు తెలిసి 25 రూపీస్ 22,500 ఫీజు పెట్టి అప్లై చేస్తే మనకేంది 2,000 రూపీస్ పెద్ద ఇది పడిద్ది. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు మరి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. 25తో మీకు రిఫండబుల్ రాదు. ఉట్టిగా సరదాగా అప్లై చేయద్దు. ఎవరైతే 999 ఉన్నవాళ్ళు, 998 ఉన్నవాళ్ళు ట్రై చేయండి, ఇబ్బంది ఏమి లేదు. నాకు 2,500 పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళు రిమైనింగ్ 995 వాళ్ళు కూడా మీరు అప్లై చేయటం వేస్ట్. అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీ యొక్క మరి ఫ్రెండ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ 995 వచ్చిన వాళ్ళు కూడా 2,500 వేస్ట్, కానీ దానివల్ల మనకి ప్రయోజనం లేదు. ఇది స్టూడెంట్స్. ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవచ్చు. మీరు అదృష్టం ఏమైనా ట్రై చేయండి. మనీ ఎక్కువ ఉన్నవాళ్ళు ట్రై చేసుకోవచ్చు, మనీ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి బోర్డ్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ద్వారా ఈ తోకలతోనే సమస్య అంతా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.